హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ చూపించే వీడియోలో ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి శారీ అండి. అవును, శారీలా అనిపించలేదా? నిజంగా శారీ అండి. ఇది 16 ఇయర్స్ బ్యాక్ నేను మగ్గం వర్క్ చేసుకున్న శారీ అండి. చూడండి, ఫుల్ హెవీ అండి. ఇది దగ్గర 4 kgs ఉంది. అవును, వెయిట్ వచ్చేసి 4 kgs ఉంది. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ నేను తెచ్చుకున్నాను. క్రేప్లో హైదరాబాద్లో అప్పట్లో ఆర్ఎస్ బ్రదర్స్లో తెచ్చుకుని ప్లెయిన్ శారీ ఇలా వర్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పళ్ళుకి చాలా హెవీగానే చేసుకున్నాను నేను. వచ్చేసి మొత్తం యాక్చువల్లీ ఇది వేరే డిజైన్ అండి. థ్రెడ్తో ఇస్తే నేను దీనికి ఇలా గవ్వలన్నీ వేసుకుని మొత్తం అంతా గవ్వలతో నింపుకుని ఇలా శారీ అంతా వర్క్ చేసుకోవడం జరిగింది. మొన్న బీరువాలో బట్టలు తీస్తుంటే అనుకోకుండా ఈ శారీ కనిపించింది. సరే, మీ అందరితో ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీయడం జరిగింది. ఎవరి దగ్గరైనా ఈ టైప్ శారీ ఉంటే మాత్రం తప్పకుండా ఉంది అనేసి కామెంట్ చేయండి. దీంట్లోనే మెరూన్ కలర్ కూడా సేమ్ క్రేప్ తెచ్చుకున్నాను నేను. బట్ వేరే వాళ్ళు అప్పట్లో వర్క్ చేసేటప్పుడే రిక్వెస్ట్ చేసి మరి కొనుక్కుని పట్టుకెళ్ళిపోయారు. అది కూడా చాలా హెవీ వర్క్, చాలా ఓన్గానే నేను చేసుకున్నాను ఆ డిజైన్స్. నాకు నా శారీ నేను చేసుకోవాలనేసరికి డిజైన్ ఉన్న డిజైన్ కొంచెం క్రియేట్ చేసి ఓన్గా చేసుకునేదాన్ని. అలాగా ఒక 4-5 శారీస్ వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇది ఒక్క శారీ మాత్రం చాలామంది అడిగారు. నేను మాత్రం ఇది ఒక్కటే ఉంది, నేను ఇవ్వను. ఇది నాకు చాలా నచ్చి ఆఫ్ వైట్ కావాలని తెచ్చుకుని ఇలా హెవీగా చేసుకుంటున్నాను, ఎవరికి ఇవ్వను అనేసి అన్నాను. ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్ కట్టుకున్నా దీన్ని మొయ్యాలంటే చాలా కష్టమయ్యేది. మా అమ్మ అంటూ ఉంటారు, ఇది మొయ్యాలంటే బాగా తినాలి, బాగా స్ట్రాంగ్ ఉండాలి అనేసి. నిజమే కదా. చాలా బాగుంది చూడండి. ఇక్కడ పళ్ళు వచ్చేసి కనీసం మిగతా హాఫ్ బార్డర్ కూడా ఎలా చేసుకున్నానో చూపించేస్తాను. ఇదిగోండి, పళ్ళు చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మిగతా శారీ మొత్తం హాఫ్ బార్డర్ చేసుకున్నాను. మిగతా శారీ అంతా ప్లెయిన్ ఉంచేసాను. చూడండి, ఇక్కడ ఇలా ప్లెయిన్ ఉంచేసాను. అంతా శారీ ప్లెయిన్ ఉంచేసి ఇదంతా హాఫ్ బార్డర్ కింద ఇలాగా. దీనికే 4 kgs వెయిట్ వచ్చేసింది. లేకపోతే ఇంకా ఇక్కడ వరకు పై వరకు చేసుకుందాం అనుకున్నాను, కానీ వద్దనేసి వెయిట్ ఎక్కువ అవుతుందనేసి వదిలేసాను. ఇక్కడ చూడండి, మా పాపాయి శంఖాలు గవ్వలు కావాలి, నువ్వు బీచ్లో ఏరుకున్నావా, ఎక్కడివి ఇవన్నీ అని అడుగుతుంది. కత్తిరించుకుని వచ్చేస్తుంది, కట్ చేసేస్తాను, నాకు కావాలి ఆడుకుంటాకనేసి. నాకైతే చాలా మెమొరబుల్గా ఉంది. 16 ఇయర్స్ ఊరినే అయిపోయిందా, 16 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది అంటే వండర్గా ఉంది. ఈ స్వీట్ మెమొరీ మీ అందరితో షేర్ చేసుకోవాలని వచ్చి వీడియో చేస్తున్నాను. వా, చాలా వండర్గానే ఉంది. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, చేతితో పట్టుకోకుండా నేను తాడు మీద వేసాను. తాడు కూడా దిగిపోయింది. ఇక్కడ చూడండి, తాడు కూడా దిగిపోయింది. వెయిట్ ఎక్కువ ఉంది కదా ఈ శారీ వచ్చేసి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఓకేనా? బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.